సాక్షి కాళేశ్వరం నివేదికపై కమిటీ ఇది చెప్పుకున్నాం. ఇంకేముంది? బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. అర్రెరెరెరెరెరెరెరె ఇదా? బనకచర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం. కాంగ్రెస్ బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం. ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ. బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. వీటికో ఇదెక్కడి కథరు దేవుడా? బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని అంటుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందా? అట్టేట నిన్న మనం నేను తనలాడతా, నేను కొట్లాడతా, అట్టెట్ట ఉంటుంది ఇట్టెట్ట ఉంటుంది అని మరి అన్నోడు ఇప్పుడు మౌనంగా ఉంటుండంటే మరి ఇప్పుడు ఏంది కథ? ఇదెక్కడి బాగోతాం రూ నాయనా. ఒకసారి కాంగ్రెస్ లైన్లో తీసుకుందాము. మరి ఏం సంగతి? పెద్ద మనిషి రేవంతమయ్య నోరే తెరుస్తలేడాట, ఉన్న నీళ్ళు పోతున్నాయట, ఇదేంది కథ అని అడుగుదాము. ఏమంటారు? ఇందిరారావు, కాంగ్రెస్ పార్టీ లీడరు ఇందిరారావును